హలో అండి, నేను మీ డాక్టర్ కార్తిక్. ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి డౌన్ సిండ్రోమ్. బయట చూస్తాం, చదువుతుంది. అసలు ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ సిండ్రోమ్ అండి, సిమ్టమ్స్ అండి. సిండ్రోమ్ అంటేనే కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ అండి. ఒక ట్రైజోమీ 21 అంటే ఒక జెనెటిక్ డిసార్డర్ వల్ల, ఒక క్రోమోజోమ్ ఎక్కువ ఫామ్ అవడం వల్ల డౌన్ సిండ్రోమ్ సింబంధంతో పిల్లలు పుడతారు. పుట్టుక లక్షణం ఇది. సో దీంట్లో ఏం లక్షణాలు ఉంటాయి? వీళ్ళలో కొంచెం థైరాయిడ్ సమస్యలు, గుండెకి సంబంధించిన సమస్యలు, మెంటల్ ఐక్యూ అంటే తెలివితేటలకు సంబంధించిన సమస్యలు, ఫేషియల్ ఫీచర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. లైఫ్ సింపుల్సీ బాగానే ఉంటుంది, వీళ్ళ ఎక్స్పెక్టెన్సీ బాగానే ఉంటుంది. మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అని? ఫేషియల్ ఫీచర్స్ డిఫరెంట్ గా ఉన్నా, పిల్లల డెవలప్మెంట్ ఎక్కువగా ఉన్నా, ఏదైనా ఆడ్ గా బిహేవ్ చేస్తున్నా, డాక్టర్స్ వీళ్ళని చూసి తొందరగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కన్ఫర్మేషన్ ఎలా చేయాలి? జెనెటిక్ టెస్ట్ ద్వారా డౌన్ సిండ్రోమా కాదా అని తెలుస్తారు. వీళ్ళని మనం ఏ విధంగా హెల్ప్ చేయగలం? వీళ్ళలో ఐక్యూ లెవెల్స్ 50% ఉంటాయి నార్మల్ పిల్లలకి. సో వాళ్ళ వరకు వాళ్ళ లైఫ్, వాళ్ళ ఎక్స్పెక్టెన్సీని, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకునేటట్టు తయారు చేయగలిగితే సెట్ అయిపోతుంది. కంప్లీట్ గా నార్మల్ అవుతారా? మా పిల్లలు డౌన్ సిండ్రోమ్ ఉంది, వీళ్ళు నార్మల్ గా అవుతారా? అది ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే కంప్లీట్ గా అయితే నార్మల్ గా అవ్వరు. వీళ్ళు ఎప్పుడు డెవలప్మెంటల్ గా డిలే గానే ఉంటారు. సో వీళ్ళలో ఈ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు తక్కువే ఉంటుంది. కానీ వాళ్ళ లైఫ్ వాళ్ళ మీద, వాడు ఎవరి మీద ఆధారపడకుండా వాడంతటి వాడు బతికితే చాలు. దానికి మనం చేయాల్సింది ఏంటి? స్పీచ్ థెరపీ ఒకటి, టైం టు టైం థైరాయిడ్ మెడికేషన్స్ ఒకటి, టైం టు టైం జనరల్ చెకప్స్ ఒకటి, హార్ట్ కి సంబంధించింది ఏంటంటే దాని ప్రాబ్లమ్స్ రిలవ్ చేయడం ఒకటి. నెక్స్ట్ పిల్లల్ని ఎర్లీగా స్టిమ్యులేట్ చేయడం, మాటలు నేర్పించడం, పిల్లలతో వదిలేయడం, వాడి పాటు వాడిని ట్రైన్ చేసుకోవడం, ఇలాంటివి చేయాలి. మెడికల్ ప్రాబ్లమ్స్ అన్ని మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.